హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అనమాట. ఇంకా మనకి వింటర్ అనేది కూడా స్టార్ట్ అయిపోయింది కదా. ఇంకా ఈ టైంలో ఇంకా సీజనల్గా చాలామందికి దగ్గు కఫం ఇలా ఉంటాయి కదా. సో అందుకే కొత్తిమీర పచ్చడి అయితే చేసేస్తున్నాను ఈరోజు. ఇందులో కొంచెం కరివేపాకు అండ్ టమాటా, ఎండుమిర్చి, జీర, వెల్లుల్లి రెబ్బలు అన్నీ వేసి మంచిగా ఫ్రై చేసేసానండి. చూసినారు కదా, కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుంది. కొంచెం కావాలంటే లైట్గా అల్లం కూడా వేసుకోవచ్చు అనమాట. నేను అల్లం అయితే వేయలేదు, మిగతా అన్నీ వేసేసి మంచిగా వీటిని ఫ్రై చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడం. దీని పోపు కూడా అవసరం లేదండి, చాలా మంచిది హెల్త్ పరంగా. మనం కొంచెం కరివేపాకు కూడా వేస్తాం కాబట్టి చాలా చాలా బాగుంటుంది, చాలా మంచిది. సో మీరు కూడా ట్రై చేయండి వింటర్లో అనేది కూడా. ఇంకా చల్లారింది కాబట్టి నేను మిక్సీ పట్టేసుకుంటాను. ఎందుకంటే మరీ మెత్తగా చేయనక్కర్లేదు, ఇలా చేసుకుంటే బాగుంటుంది. వేడి రైస్లోకి బాగుంటుంది, ఇడ్లీ దోశ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. మనం ఈ వింటర్లో కంపల్సరీ అప్పుడప్పుడు ఇలా చేసుకుని తింటే మనకి మంచిదన్నమాట. దగ్గు జలుబు ఇలాంటివి ఏమీ ఉండవు, కఫం కూడా ఉండదన్నమాట. ఇలా పిల్లలకు కూడా పెట్టవచ్చు అనమాట. చాలా అంటే చాలా మంచిది హెల్త్ పరంగా. కరివేపాకు కూడా వేసాను కాబట్టి కాస్త లైట్గా అల్లం కూడా వేసుకోవచ్చు అనమాట. మీ టేస్ట్ని బట్టి మీరు తినగలుగును అంటే అలా వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేవచ్చు అనమాట. నేను మంచిగా అన్నీ వేసుకొని ఫ్రై చేసుకొని ఇలా పచ్చడి అయితే చేసి పెట్టుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. కాస్త గీ వేసుకొని వేడి అన్నంలో కూడా తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ, బాయ్.